అయితే ఎంత పడిపోయినా, కృంగిపోయినా, దశపోయి, సోలిపోయి, సొమ్మసిల్లి విరవబడిన వారు దేవుని మందిరంలోకి వచ్చి నిలబడ్డాం, కట్టబడ్డాం, లేపబడ్డాం, ఆదరించబడ్డాం, ధైర్యపరచబడ్డాం, కన్నీరు తొడవబడింది, గాయాలు కట్టబడ్డాయి అనే సాక్ష్యాలు కోకొలలో. ఏడుస్తుంటే కళ్ళీళ్ళు చూస్తా, గాయపడి ఉంటే గాయం కడతా, పడిపోయి ఉంటే లేవనెత్తుతా, దిక్కు లేకపోతే నేనే దిక్కుగా ఉంటా, నిస్సహాయులుగా ఉంటే నేనే సహాయకుడిగా ఉంటా, నిరాశ్రయాలుగా ఉంటే నేనే ఆశ్రయంగా ఉంటా. మీరు ఎప్పుడైనా చూసినారా? ఎక్కడైనా షాపుల్లోనా పెద్ద పెద్ద మాల్స్ గ్లాసులు పెట్టినవి అన్నీ బాగుండే వస్తువుల కొరకే, కానీ కొంతమంది బాగలేని వస్తువులు కూడా కొంటామని వస్తుంటారు వీళ్ళ దగ్గరికి. పాత డబ్బాలు ఉంటే ఇవ్వండమ్మా, ప్లాస్టిక్ చినిగిపోయి ఉంటే ఇవ్వండమ్మా. వాళ్ళు పెద్ద పెద్ద షోరూమ్లు పెట్టరు, మాల్స్ అలాగే పెడతారా? నిరాకరించబడిన వారు, తృణీకరించబడిన వారు, ఎన్నిక లేని వారు, అయోగ్యులైన వారు, ఉద్యోగాలు లేని వాళ్ళు, సరైన పోషణ లేని వారు, పేదలు, దరిద్రులు, వీళ్ళందరూ సమాజానికి అవసరం లేదు. భర్త వదిలేసినాడు, భార్య వదిలేసి, పిల్లలు వదిలేసినారు, మరణం వచ్చింది, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం ఉంది, పెళ్ళిళ్ళు కావట్లేదు, పట్టించుకునేవారు లేరు, ఉన్నవాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఏకాకినయ్యాను, ఒంటరినయ్యాను, విరిగిపోయాను జీవితంలో, ఇంకా నాకేమీ ఆధారము లేదు, ఆశ్రయం లేదు అనే వారికి దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేయబడేది ఏంటంటే, పడగొట్టబడిన వాటిని, విరిగిన వాటిని ఒకే ఒకటి కట్టగలడు. మనుషులందరూ విరగొట్టగలరు, కట్టలేరు. వాడు ప్రభు ఒక్కడే కట్టగలడు. మనుషుడు కట్టలేడు, అతికించగలడు. అలాగే ప్రభు వారికి ఇష్టలుగా ఉండాలి. ఎవరు ఇష్టలుగా ఉంటారు? కొన్ని వాక్యాలు ఉన్నాయి, మీరు అనుమతిస్తే ఒక 5 నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ చాప్టర్ 11 verse 6. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టదైనట అసాధ్యం. కనుక ప్రభుకి ఇష్టలుగా ఉండాలంటే మొదట ఏముండాలా? విశ్వాసం. 11వ అధ్యాయం అంతా విశ్వాసాన్ని గురించి రాస్తారు. దిస్ ఈజ్ ద చాప్టర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం యొక్క అధ్యాయం. హీరోస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీరుల యొక్క చరిత్ర. ఆల్ ఆఫ్ ఫెయిత్, గొప్ప భక్తుల యొక్క చిత్రపటాలు లేదా అది ఒక హాల్. దేవుడు మన ఎడల విశ్వాసము కోరుతున్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. ఈ విశ్వాసం ద్వారా మొదట ఏమొస్తుందంటే రక్షణ వస్తుంది. అందుకే రోమపత్రికలో చెప్పబడింది కదా, దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే అప్పుడు మనము రక్షణ పొందుతాం. వచ్చువాడు ఆయన దగ్గరికి వచ్చువాడు ఆయన ఉన్నాడని, ఆయన ప్రార్థన ఆలకిస్తాడని నమ్మవలనే కదా. విశ్వాసం లేకుండా అబ్రహాము దేవునికి ఇష్టడుగా చేయబడలేడు. కనుక ఇంకా ఎవరైనా యేసుని అంగీకరించకపోతే, పాపక్షమాపణ, మారు మనసు పొందకపోతే అలా మేము జ్ఞాపకం చేస్తున్నాం. పర్లేదులే అనుకోవద్దు, క్రైస్తవ కుటుంబమే కదా, బైబిల్ నాకు తెలుసు కదా, మా అమ్మగారు నాన్నగారు కూడా మందిరానికి వస్తారు కదా, వాళ్ళు బిలీవర్సే కదా, ఇంకా నాకు రక్షణ ఏమి అని అనుకోవద్దు. ఎవరిది వాళ్ళదే. ఆత్మీయమైన విషయాల్లో నీ రక్షణ నీదే, నీ ఆత్మీయత నీదే, నీ జీవితం నీదే. నిన్నే ప్రభువు లెక్క అడిగేవాడిగా ఉంటాడు. కనుక నీ మనస్సాక్షికి లేదా నీ జీవితానికి నీవే ఉత్తరవాదివి. కనుక యేసుప్రభు అయిన విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. యేసుప్రభు పాపల రక్షకుడు, పాపలను ప్రేమించి భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన పాపం చేయలేదు, కానీ పాపముగా చేయబడటానికి ఇష్టపడ్డాడు. ఆయన శాపం ఎరగడు, ఆశీర్వాదమున కర్త. బైబిల్లో రాయబడింది. అయితే ఆయన మన శాపం అంతా సిలువలో మోసుకున్నాడు, మన కొరకై శాపముగా చేయబడ్డాడు. బైబిల్ సెలవిస్తుంది, ప్రాణం మీద వేలాడని ప్రతి వాడు శాపగ్రస్తుడు. అది శాపగ్రస్తుల మనము, శిక్ష పొందవలసింది మనము, కీడులో ఉన్నది మనము, నష్టంలో ఉన్నది మనము, అవమానం పొందాల్సింది మనము, రాళ్ళు మన మీదకి ఎరుగవలసింది, ముళ్ళ కిరీటం మన మీదకి రావాల్సింది, ఉమ్మి మన ముఖం మీదకి రావాల్సింది, ఆ శిక్ష అంతా మన మీదకి రావాల్సింది. మనది యేసుప్రభు వారు సిలువలో భరించి ఆ శిక్షను మనకు భిక్ష పెట్టినాడు. దాన్నే పాపక్షమాపణ అంటాం, మారు మనస్సు అంటాం, అదే రక్షణ అంటాం. అందుకే 49వ కీర్తన 9వ వచనంలో చెప్పబడింది, వారి ప్రాణం విమోచనదైన గొప్పది, అది ఎన్నటికీ తీరక
అట్లుండవలసిందే. కనుక గొప్ప రక్షణ ఎందుకంటే గొప్ప త్యాగం చేయబడింది, గొప్ప సమర్పణ చేయబడింది. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. కనుక ఎలాంటి వారైనా సరే యేసు ప్రభు రక్తము కడగలేనంత పాపి భూమి మీద పుట్టలేదు, పుట్టడు, పుట్టబోడు. యేసు ప్రభు రక్తము శుద్ధీకరించబడేంత పాపము భూమి మీద లేదు, ఉండదు, ఉండబోదు. యేసు రక్తం అన్నిటికంటే శ్రేష్టమైనది, అన్నిటికంటే శక్తి కలిగింది, అన్నింటినీ శుద్ధీకరించేది. అందుకే ఒక పాట కూడా ఉందనుకుంటే ఇంగ్లీష్లో, నథింగ్ బట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, నథింగ్ బట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. నథింగ్, హైటెక్ కానీ లోటెక్ కానీ సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ డాక్టర్ కానీ యాక్టర్ కానీ ఇంజనీర్ కానీ ఎవరైనా సరే, నథింగ్ బట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెత్ ఫ్రమ్ ఆల్ ద సిన్. మనుషుని యొక్క పాపానికి ఉపశమనం, పాప క్షమాపణ, పాపం శుద్ధీకరించేది యేసు రక్తమే. బహుశా ఇంతదాకా చాలా ప్రయత్నాలు చేసినావేమో, నీ తెలివిని బట్టి జ్ఞానాన్ని బట్టి, నాకు పర్లేదులే అని అనుకుంటున్నావేమో, కానీ ఈ ఒక్క ప్రయత్నం చేయలేదేమో. అందుకే మనసులో నెమ్మది లేక, సమాధానం లేక, ఓడిపోయి, కృంగిపోయి, డస్సిపోయి, సోలిపోయి, ఏం చేయలేదు, దిక్కు లేక, దిక్కు తోచక, జీవితం మీద విరక్తి వచ్చి, ఇంకెందుకు పుట్టానా, ఎందుకు జీవిస్తున్నానా, ఎప్పుడో తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే చనిపోయింటే బాగుండగా, పలానా వాళ్ళు పుట్టిన దినం అనేది లేకపోయింటే బాగుండగా. ఇది నేను చెప్పే మాటలు కాదు, బైబిల్లో రాసినారు. యోబు అలాగ అంగలార్చినాడు. అలాంటి పరిస్థితి బహుశా నీ జీవితంలో కూడా దాపరించిందేమో. మనిషి అయిన తర్వాత వస్తూ ఉంటాయి, కానీ వీటన్నిటి నుండి యేసు ప్రభువే విడుదలిస్తాడు. కనుక యేసునందు విశ్వాసం ఉంచు, యేసు ప్రభు ఉత్తముడని గుర్తించు, యేసు ప్రభువును రక్షకుడిగా స్వీకరించు. అప్పుడు జీవితం మార్చబడుతుంది. యేసు నామము పాపక్షమాపణిస్తుంది, యేసు నామము శాంతి, యేసు నామము సమాధానం, యేసు నామము నెమ్మది, యేసు నామము పరలోక రాజ్య ప్రాప్తులుగా చేస్తుంది. యేసు నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము. ఆ యేసు నామమందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందాలని, దేవునికి ఇష్టడిగా చేయబడాలని దేవుని యొక్క ఉద్దేశం. రక్షణ పొందిన మనము ఏ విశ్వాసం ద్వారా రక్షణ పొందినామో అదే విశ్వాసం అంతే సరిపోదు. జీవితాంతం ఎల్కేజీ సరిపోదు, జీవితాంతం అదే సిలబస్ సరిపోవు, అవే పుస్తకాలే సరిపోదు, మారుతూ ఉంటాయి కదా, సిలబస్ మారుతుంటుంది. అలాగే మనం కూడా ఆధ్యాత్మికమైన జీవితంలో మార్పు అవసరం. ఈ విశ్వాసం విచిత్రం ఏంటంటే అందరికీ లేదంట. ఇది నేను చెప్పే మాట కదా, బైబిల్లో రాశారు. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, 2 Thessalonians, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఆఖరి వరుస, 2 Thessalonians chapter 3 verse 2. చాలు. ఇది ఎవరికి రాశారు? అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే రాశారు. తెస్సలోనికే సంఘం అంటే మోడల్ చర్చ్. ఆ దినాల్లో ఉన్న సంఘాల్లో కొరంతీల కంటే, ఎఫెసీల కంటే, కొలసీల కంటే, గలతీల కంటే, ఫిలిప్పీల కంటే, వీడన్నిటికంటే ఎంతో మాదిరైన సంఘం. విగ్రహారాధన నుండి బయటకు వచ్చినారు, ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. విచిత్రం ఏంటంటే అలాంటి వారిలో ఉన్న లోటు ఏంటంటే విశ్వాసం లేకపోవడం. కొంతమందికి ఉంది, అదే ఈయన రాశాడు పౌలు. అందరికీ అంటే మీ తెస్సలోనికే సంఘం అని ఉంది కదా, వీళ్ళు అందరికీ విశ్వాసం లేదు, కొందరికే ఉంది. పౌలు అంటాడు అంత బాంబు వెలిస్తే ఇంకేమైనా ఉందా అంటే ఎంత క్లోజ్ అబ్జర్వేషన్ ఉంటుందో చూడండి సంఘంలో విశ్వాసుల మీద. వాళ్ళ పేరేం విశ్వాసులే, కానీ విశ్వాసం లేదు. అందరికీ ఏమి లేదు, అందరికీ రక్షణ లేదు అనట్లేదు, అందరికి బాప్తిసం లేదు అనట్లేదు, అందరు బలలో పాలు పొందట్లేదు అనట్లేదు, అందరూ ఒకే పానం చేసిన అని చెప్పట్లేదు. విశ్వాసం దగ్గరికి వచ్చేటప్పటికి అందరికి ఇది లేదు. అందరికి లేకపోతే ఏమని అర్థం? అందరు ప్రభుకి ఇష్టలు కాదు. మనలో జీవం ఉందంటే అర్థం ఏంటి? జీవానికి తగిన ఫలం ఉంటుంది. అంటే నిలబడతాం, మాట్లాడతాం, చలిస్తాం, స్పందిస్తాం, ఇలాగ చేస్తాం. దాన్ని బట్టి ఏమని అర్థం? మనలో జీవం ఉంది అని అర్థం. అలాగే విశ్వాసం ఉందంటే అర్థం ఏంటి? విశ్వాసం యొక్క ఫలం ఉంటుంది, విశ్వాసం యొక్క ప్రవర్తన ఉంటుంది, విశ్వాసం యొక్క నడవడిక ఉంటుంది, విశ్వాసం బట్టి ప్రభు కొరకు సాగిపోయేది ఉంటుంది. అదే లేకపోతే అర్థము ఏంటి? విశ్వాసం లేదని అర్థము. కొంతమందిని మనం చూసినప్పుడు అనిపిస్తుంది, అసలు వీళ్ళు విశ్వాసులేనా? విశ్వాసంతో బ్రతకడానికి ఇష్టపడుతున్నారా? హ్యూమన్ లాజిక్, హ్యూమన్ రీజనింగ్
ఇది జరుగుతుందో అది నెరవేరుతుందో అంతా మనం హ్యూమన్గా చాలాసార్లు ఆలోచిస్తాం. అలాగే ఆలోచించడం తప్పేం కాదు. అది ఫెయిత్ ఈజ్ అబవ్ ఆల్ అవర్ రీజనింగ్, ఆల్ అవర్ లాజిక్. మన తర్కం కంటే, మన వాదం కంటే, మన ఆలోచనల కంటే, మన వ్యవహార శైలి కంటే ఫెయిత్ ఈజ్ అ హయ్యర్ realm, విచ్ ఈజ్ ద స్పిరిచువల్ realm. చాలా స్పియర్స్ ఉన్నాయి కదా, హైడ్రోస్పియర్, బయోస్పియర్, లిథోస్పియర్, అట్మాస్ఫియర్ అనేది. ఫెయిత్ అనేది కూడా అలాంటిదే. ఏంటంటే స్పిరిచువల్ స్పియర్. ఈ స్పియర్లు మనం హైడ్రోస్పియర్, బయోస్పియర్, అట్మాస్ఫియర్ వీటిలోనే మునిగిపోయాం. కానీ వాట్ ఎవర్ స్పిరిచువల్ స్పియర్, ఆధ్యాత్మిక వలయంలోనికి మనం వచ్చినప్పుడు మొదట మనకు తారసపడేది విశ్వాసం. విశ్వాసం అందరికీ లేదు అంటే కొందరికి ఉంది. ఆ కొందరిలో మనం ఉన్నామా లేదా? ఉంటే మంచిది. లేకపోతే శిష్యులు అడిగారు, లార్డ్ రివైవ్ దై ఫెయిత్, విశ్వాసం అలా అధికంచి వృద్ధి పొందించు. శిష్యులు లాంటి వాళ్ళకి ఏముందంట? అవిశ్వాసం ఉందంట. అందుకే ప్రభు వాడుతున్నాడు, అవిశ్వాసులారా, అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నేను మీతో ఉండాలా? ఆవగించేంత విశ్వాసం కూడా లేదే అని. విశ్వాసం చాలా మెట్లు ఉన్నాయి. ఇప్పుడు నేను అవన్నీ చెప్పను, కానీ 5 రకాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే ఆవగింజంత విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం అంటే కొండ తీసుకెళ్ళి అక్కడ పడంటే పడుతుందంట. అంటే ఈ కొండలు కాదు, అంటే మన జీవితంలో వచ్చే సమస్యలు లాంటి కొండలు. అవి ప్రభు తీసేమని ప్రార్థన చేస్తే అలాగే చేస్తారంట. మరి లేదని అర్థమేంటి? ఆవగింజంత కూడా లేదంటే అర్థం ఏంటి? అన్ని గింజల్లో చిన్నదే ఆవగింజ. అంత కూడా లేదు అని అంటే ఇంకెంత ఉందని అర్థము? మన బెలూన్ అంత ఉందనుకుంటే తప్పు. ఇంకా ఎక్కువ ఉందనుకుంటే తప్పు. ఆవగింజంత లేదని మనిషి చెప్పేది కదా, ప్రభువే చెప్తున్నాడు ఆవగింజంత కూడా లేదని. కనుక దీన్ని మనము సరి చేసుకుని ఆవగింజంత విశ్వాసం నాకు వచ్చేటట్లు, మీకు ఎక్కువ ఉందనుకో, బెలూన్ అంత ఉంది, ఆవగింజంత విశ్వాసం అంటే అర్థం ఏంటంటే ఈ విశ్వాసం తొణికిసలాడింది. మనకు పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, మనకు మంచి ర్యాంక్ వచ్చి తర్వాత అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మనకు సీట్ వస్తుంది, దేవుడు సాయం చేస్తాడు. ప్రార్థన చేయండి కదా, దేవుడు సాయం. అలాగే పరీక్ష చక్కగా రాసి మంచి ర్యాంక్ వచ్చినాడు, ఉద్యోగము అనుకూలంగా ఉన్నాయని పరిస్థితులు తెలిస్తే ప్రార్థన చేయండి కదా, దేవుడు ఇస్తాడు అన్న. దిస్ ఈజ్ ఆల్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హ్యూమన్ లాజిక్ అండ్ హ్యూమన్ థింకింగ్. విశ్వాసం అనేది అదృశ్యమైన వాటిని దృశ్యమైనట్లుగా ఉన్నాయని నమ్మడం, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ పర్సన్ లైక్ మీ, పాసిబుల్ ఫర్ పీపుల్ లైక్ యూ. లేనిది ఉన్నట్లుగా నమ్మడం, ఇది సాధ్యమవుతుందా? అబ్రహాం అదే నమ్మినాడు. అబ్రహాం విశ్వాసం అంటే 100 సంవత్సరాలు అప్పటికి దేవుడు కుమారుని ఇస్తాడని మొదటే నమ్మేసి 75 ఏళ్ళప్పుడే పిలిచి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానం ఎలాగ తింటుందంటే అబ్రహాం ఏమన్నాడంట, ఎట్లా ప్రభు అది ఎట్లా అని అనలేదు, ఎక్కడన్నా రాసినావా అని అనలేదు, ఈ సంవత్సరం వాగ్దానం అన్నా ఇవ్వు అని అనలేదు, ఒక టెక్స్ట్ అన్నా పంపించు, ఎవడన్నా వాక్యం చెప్పేదా నీ ప్రభు, ఎక్కడ మోటో వరుస క్యాలెండర్ ఏం లేదు అబ్రహాం దినాల్లో, ధర్మశాస్త్రం కూడా లేదు అబ్రహాం దినాల్లో. బైబిల్ ఏం రాయబడింది? అబ్రహాము దేవుణ్ణి. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఎట్లా నమ్ముతాం? మనం చిన్న దానికే నమ్మే, సీట్ అంటే కాలేజీలో సీట్లు అంటే నమ్మము, ఉద్యోగం అంటే నమ్మము, పెళ్ళి పిల్లలు ఇలాగ చిన్న దానికే నమ్మలేకపోతున్నామే. అసలు అసాధ్యమైనది సుసాధ్యం. అందుకే రోమపత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అబ్రహాముని గురించి ఒక పెద్ద ఇల్లుస్ట్రేషన్ ఇస్తాడు, ఒక అధ్యాయమే రాస్తాడు, విశ్వాసం కొరకు కేటాయిస్తాడు. దాంట్లో ఒక ఇంగ్లీష్లో రాయబడిన మాట, అండర్ హోప్లెస్ సర్కమ్స్టెన్సెస్ ఈ హోప్ఫుల్లీ బిలీవ్డ్. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాను. మనం ఎప్పుడు నమ్ముతాము? మనం కూడా నమ్ముతాము. నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు నిరీక్షణ కలిగి నమ్ముతాము. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నో హోప్, హోప్స్ వదిలేయండి అని అంటాం. కానీ అండర్ హోప్లెస్ సర్కమ్స్టెన్సెస్ ఈ హోప్ఫుల్లీ బిలీవ్డ్ అంట. హోప్ లేకపోతే అంటే అర్థం ఏంటి? లేదనే అర్థం. కానీ అబ్రహాం అలాగ నమ్మాడు. మన విశ్వాస విషయంలో ఆవగింజంత అంటే అర్థం ఏంటంటే ఆ సైజ్ అదేని కాదు. ఇట్ ఈస్ నాట్ ద క్వాంటిటీ, ఇట్ ఈస్ ద క్వాలిటీ దట్ మేక్స్
అందుకే మీకు తెలుసు కదా, ఆవగింజ మీరు దేంట్లోకి వేసినా, అంటే ఉదాహరణకి మంచి ఆలివ్ ఆయిల్ లాంటిది తెచ్చినారనుకోండి, ఒక పాత్ర పెట్టేసినారు, బాగా మరిగించినారు నూనె, ఆలివ్ ఆయిల్లో వేసిన, దాని తర్వాత ఉప్మాలో వేసిన, దాని అంతా నువ్వు తిన్నా, దాని తర్వాత ఎక్స్క్రీషియాగా బయటకు వచ్చిన, ఆలివ్ ఆయిల్లో షాపులో కొన్నప్పుడు స్పెన్సర్లో ఎలాగుందో అన్ని ప్రాసెస్ గుండా వచ్చిన తర్వాత కూడా అంతే షేప్లో ఉంటుంది. ఆ షేప్ కూడా ఏం మారదు, సైజు కూడా ఏం మారదు, ఇంకోటి చెప్పిన కలర్ కూడా మారదు. పోనీ సరే వేడికి అది అలవాటైంది అనుకుంటా, డీప్ ఫ్రిడ్జ్లో పెడదాం, -°C పెడదాం, ఆవగింజ తీసుకొని వచ్చి డీప్ అంటార్కిటికాలోనో లేకపోతే స్కార్డియన్ కంట్రీస్లోనో అలా డీప్ ఫ్రీజ్డ్ ఎన్విరాన్మెంట్లో పెడదాం అనుకో, దాని తర్వాత తీసినా కూడా అది అదే రంగు, అదే రూపము, అదే సైజు అలాగే ఉంటుంది. అంటే ద ఫెయిత్ ఈజ్ నాట్ ఆల్టరింగ్ neither the size nor the shape nor the tone, అంటే కలర్, అది సీట్. ఇప్పుడు ఆవగింజ విశ్వాసం అంటే అది, అంటే మనకు వచ్చే పరిస్థితులు, సీట్ వస్తుందా రాదా, ఇప్పుడేం వస్తుందే అని అనుకుంటాం అనుకో, మళ్ళీ అక్కడ ఎవరో ఒక సీన్ చెప్తారు, కష్టము ఈ ర్యాంక్కి రావాలంటే అది వెంటనే ఇచ్చేయచ్చు. అట్లా కీప్ ఆన్ చేంజింగ్. అంటే మన నమ్మిక, మన విశ్వాసము ప్రభు మీద, వాక్యం మీద కాకుండా అక్కడున్న సినారియోని బట్టి మారుతూ ఉంటుంది. అంతేనా? కాలేజీని బట్టి, పరిస్థితులను బట్టి, అబ్బాయిలను బట్టి, అమ్మాయిలను బట్టి, సిచ్యువేషన్ బట్టి మనం మారుతాం. అందుకే ప్రభు అన్నాడు, ఆవగింజంత విశ్వాసం కూడా లేదు. అంటే అవర్ ఫెయిత్ ఈజ్ నాట్ ఇంటాక్ట్. ఐ పుట్ మై హెడ్ ఇన్ షేమ్ యాజ్ ఐ డు నాట్ ఎక్సర్సైజ్ దిస్ సార్ట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ మై లైఫ్. ఇలాంటి విశ్వాసం నేను అభ్యాసం చేసుకున్నట్లేదు కనుక సిగ్గుతో తల వంచుకుంటున్నాను. అనేకసార్లు ఆ విశ్వాసం విచ్ఛిన్నమైంది, చపలచిత్తమైంది, మారిపోతుంది. పరిస్థితులు, వాతావరణం, ప్రజలు, వీటన్నిటిని బట్టి మారిపోతుంది. అందుకనే దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయాను. దేవునికి ఇష్టలుగా ఉండటానికి ప్రభువా, నేను కూడా అబ్రహాము విశ్వాసం బట్టి ఇష్టడుగా ఉండనట్లు, విశ్వాసాన్ని బట్టి ఇష్టలుగా ఉండనట్లు సహాయం ఇచ్చి. రెండవది చూస్తామా, కీర్తనలు చూస్తాం. 51:17. దేవునికి ఇష్టమైనది కూడా ఒకటి. మొదటిదేం విశ్వాసం అని చూసినాము. రెండవది ఏంటి? బ్రోకన్ హార్ట్, బ్రోకన్ మైండ్, broken lives. God wants to build the broken families, the broken individuals, the broken churches, the broken society, the broken world. He is the only one who builds the broken things. పడగొట్టబడిన వాటిని, విరిగిన వాటిని ఒకే ఒకటి కట్టగలడు. మనుషులందరూ విరగొట్టగలరు, కట్టలేరు. వాడు ప్రభు ఒక్కడే కట్టగలడు. మనుషుడు కట్టలేడు, అతికించగలడు. ఒక గ్లాస్ ఇది పగలగొట్టిన దానికి ఏం చేస్తాడు? అతికించగలడు, కట్టలేడు. అందుకే కీర్తనలో రాయబడింది, యెరూషలేమును కట్టువాడు ఈజ్ ఎ మాస్టర్ బిల్డర్. ఆయన కడితే ఇంకా కొలత్రాసు పెట్టినా, గుండు పెట్టినా, మీరు డిజిటల్ మెజర్మెంట్స్ మీరు ఏం చేసుకున్నా సరే, ఆయన కట్టిన దాంట్లో విశ్వమంతా కూడా పొరపాటు, తప్పు కనపడదు. కనుక భవిష్యత్ జీవితంలో ఓడిపోయి, కృంగిపోయి, డసిపోయి, సోలిపోయి, ఇంకింత ఎరిగిపోయాను, భర్త వదిలేసినాడు, భార్య వదిలేసి, పిల్లలు వదిలేసినారు, మరణం వచ్చింది, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం ఉంది, పెళ్ళిళ్ళు కావట్లేదు, పట్టించుకునేవారు లేరు, ఉన్నవాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు, ఏకాకినయ్యాను, ఒంటరినయ్యాను, విరిగిపోయాను, జీవితంలో ఇంకా నాకేమీ ఆధారము లేదు, ఆశ్రయం లేదు అనే వారికి దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేయబడేది ఏంటంటే, విరిగిన వారికి ఆయన ఆసన్నుడు, అలాంటి వారు ఆయనకు ఇష్టం. సమాజానికి అంతా అలాంటి వాళ్ళు ఇష్టం ఉండదు.
సమాజానికి అంత బాగుండేవాళ్ళు కావాలా. విరిగిన వాళ్ళు సమాజానికి ఇష్టం లేదు. నష్టపోయిన వాళ్ళు, జీవితంలో ఓడిపోయిన వాళ్ళు, కృంగదలు కలిగిన వాళ్ళు సమాజానికి అవసరం లేదు. సొసైటీ రిజెక్టెడ్ సచ్ పీపుల్, ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్, రిజెక్టెడ్ పీపుల్, విడోస్, ఓల్డ్, హెల్ప్లెస్, అన్ఎంప్లాయిడ్, పూర్, అన్వైజ్, బేస్. All this is nothing but a trash in the sight of the society. సమాజానికి వీళ్ళంతా అల్పులు, నిరాకరించబడిన వారు, తృణీకరించబడిన వారు, ఎన్నిక లేనివారు, అయోగ్యులైన వారు, ఉద్యోగాలు లేనివాళ్ళు, సరైన పోషణ లేనివారు, పేదలు, దరిద్రులు, వీళ్ళందరూ సమాజానికి అవసరం లేదు. సమాజము తెలివైన వారి నాయకులు, గొప్పవారు, బలాఢ్యులు, వాళ్ళు కావాలని సమాజం కోరుతుంది. బట్ హియర్ ఈజ్ ఎ క్రైస్ట్. ఇక్కడ ప్రభు ఉన్నాడు. ఆయనకి ఎవరు కావాలంటే బలహీనులు, నిరాకరించబడినవారు, త్రోసివేయబడినవారు, కృంగిపోయినవారు, డస్సిపోయినవారు, సొమ్మసిలిన వారు, విరిగిపోయినవారు, నలిగిపోయినవారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా దగ్గరికి తీసుకురండి. మీరు ఎప్పుడైనా చూసినారా? ఎక్కడైనా షాపుల్లోనా పెద్ద పెద్ద మాల్స్ గ్లాసులు పెట్టినవి అన్నీ బాగుండే వస్తువుల కొరకే. కానీ కొంతమంది బాగలేని వస్తువులు కూడా కొంటామని వస్తుంటారు వీళ్ళ దగ్గరికి. పాత డబ్బాలు ఉంటే ఇవ్వండమ్మా, ప్లాస్టిక్ చినిగిపోయింటే ఇవ్వండి అమ్మా. వాళ్ళు పెద్ద పెద్ద షోరూమ్లు పెట్టరు, మాల్స్ అలాగే పెడతారా? బయట రాస్తారు, ఆల్ బ్రోకన్ పీసెస్ విల్ బి టేకన్ హియర్, నో న్యూ గూడ్స్ ఆర్ అవైలబుల్. ఎవరైనా పెడతారా అలాగా? పాత బట్టలు, పాత షూ, పాత ప్లాస్టిక్వి, మీ దగ్గర పాత విరిగిపోయినవన్నీ ఇక్కడికి తీసుకురండి అని. పాత ఇనము, దానికి కొద్దిగా బర్ఫీ అది ఇది ఇస్తుంటారు పల్లెటూరులో. ఇప్పుడు ఇక్కడ కూడా ఇస్తారు అనుకుంటా. అలాగే ఎవరో ఎప్పుడో ఒకసారి వస్తుంటారు. అలాంటి వాళ్ళకి మనం ఎప్పుడో పాత విరిగిపోయింది కొన్ని పెట్టుకుంటాం ఇట్లాంటి అద్దాలు. అవి దేవాది దేవుడే వస్తున్నాడు, వీధులెంబడి వస్తున్నాడు. దేన్ని కొనడానికంటే పాతవి కొనటానికి, విరిగినవి కొనటానికి, నిరాకరించబడినవి కొనటానికి, ఏడ్చేవాళ్ళని కొనటానికి, గాయపడిన వాళ్ళని కొనటానికి, కృంగిపోయిన వారిని కొనటానికి, సోలిపోయే జీవితంలో ఓడిపోయిన వారిని కొనటానికి, మరణం వైపు దగ్గరికి వెళ్ళటానికి. అలాంటి వారిని నేను ఆకర్షిస్తున్నా. నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి. నేను ఏం చేస్తా? మీరేం చేస్తారు ప్రభువా? ఏడుస్తుంటే కళ్ళీళ్ళు చూస్తా, గాయపడి ఉంటే గాయం కడతా, పడిపోయి ఉంటే లేవనెత్తుతా, దిక్కు లేకపోతే నేనే దిక్కుగా ఉంటా, నిస్సహాయులుగా ఉంటే నేనే సహాయకుడిగా ఉంటా, నిరాశ్రయాలుగా ఉంటే నేనే ఆశ్రయంగా ఉంటా. అందుకే ప్రభువారు మన యొక్క కట్టువాడు. పడిపోయిన గోడలు చూసి నెహెమ్యా వచ్చినాడు. పడిపోయిన వాటిని చూసి యేసుక్రీస్తు ప్రభువారు కూడా విలపించి ప్రయాసపడ్డాడు. ఇదో నేను పడిపోయిన మానవుని గురించి పరలోకపు నెహెమ్యా యేసు. దేవుని ఆత్మని పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో కూడా విచారిస్తున్నాడు. పడిపోయిన వారిని ఆయన కట్టగలడు, ఎందుకంటే హిస్ బాడీ ఈజ్ ఆల్సో బ్రోకన్. ఎవరికి కన్నీటి విలువ తెలుస్తుందంటే ఎవరు ఏడుస్తారో వాడికి తెలుస్తుంది. రోగం విలువ ఎవరికి, ఆరోగ్యం విలువ ఎవరికి తెలుస్తుంది? రోగికి మాత్రమే తెలుస్తుంది. డబ్బు విలువ ఎవరికి తెలుస్తుంది? పేదవాడికి మాత్రమే తెలుస్తుంది. పాస్ విలువ ఎవరికి తెలుస్తుంది? ఫెయిల్ అయిన వాడికి మాత్రమే తెలుస్తుంది. అలాగే చదువు విలువ ఎవరికి తెలుస్తుంది? చదువుకోరాని వానికి మాత్రమే తెలుస్తుంది. అలాగే బ్రోకన్, విడవబడిన లేదా విరగ్గొట్టబడిన మనిషిని యొక్క విలువ ఎవరికి తెలుస్తుంది? విరగ్గొట్టబడిన వానికి మాత్రమే తెలుస్తుంది. ఆయన యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఆయన సెలవులు అరికాలు మొదలుకొని నడినెత్త దాకా తల, ముఖం, కాళ్ళు, చేతులు, దేహం అంతా రక్తసిక్తమైంది. ఆ ఎముకలు ఒక్కటి కూడా స్థానం తప్పలేదు. కానీ ఆయన దేహం అంతా మన కొరకై ఇది బ్రోకన్. అందుకే బైబిల్లో రాయబడింది, దిస్ ఈజ్ ఎ బ్రోకన్ ఫర్ యూ. ఇది మీ కొరకై విరవబడిన, ఏం చేయబడిన, ఇట్స్ ఎ బ్రోకన్.
అది విడిచేటప్పుడంతా ప్రభు మన కొరకు అలాగ విరవబడ్డాడు. ఎప్పుడు నన్ను బాగు చేస్తాడు. ఐఎమ్ నో మోర్ ఏ బ్రోకన్ బికాజ్ ఈజ్ బ్రోకన్ ఫార్ మీ. ఆయన నా కొరకు విరవబడ్డాడు కనుక ఇక నా చదువుల్లో, జీవితంలో, నిరుద్యోగంలో, కృంగదల, నా ఏ పరిస్థితుల్లోనైనా ఐఎమ్ నో మోర్ బ్రోకన్ బికాజ్ ఈ బాడీ ఈజ్ బ్రోకన్ ఫార్ మీ. ఆయన శరీరం నా కొరకై వెరకగొట్టబడింది. ఆయన తిరిగి లేచి సజీవుడై పరలోక స్థలంలో మన కొరకై ఉన్నాడు. మూడోది చూస్తామా? సామెతలు 21:3. మూడవ ఇష్టం ఏంటి? నీతి న్యాయములు అనుసరించి నడుచుకునేవారంటే ప్రభు వారికి ఇష్టం. ఇది చెరిపేసేవాళ్ళు కాదు, నీతిని న్యాయాన్ని చెరిపేసేవారు కాకుండా దాన్ని అనుసరించేవాడు. ఆ నీతి ఎవరు? యేసుప్రభువే. ఆ న్యాయం ఎవరు? యేసుప్రభువే. అందుకనే 18వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాము దేవుని యొక్క న్యాయాన్ని గురించి చక్కటి పదం వాడుతూ వచ్చినాడు. ఏంటంటే, సర్వలోకమునకు తీర్పు తీర్చు దేవుడు న్యాయము చేయడా. యెషయా అన్నాడు, ఏలైనగా యెహోవాకు నీకు న్యాయము చేయట ఇష్టం. యెషయా గ్రంథంలో చెప్పబడింది ప్రభువుకి న్యాయం చేయట ఇష్టం. 18వ అధ్యాయము లూకా సువార్తలో మనం చూస్తాం. అన్యాయపు తీర్పు తీర్చు న్యాయాధిపతి యొద్దకు ఒక విధవరాలు వెళుతూ ఉంది. కానీ 7వ వచనంలో దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు ఆయనకు మొరపెట్టుచుండగా ఆయన వారికి ఏం చేస్తాడంట? న్యాయము చేస్తాడు. కనుక న్యాయం ఆయన దండము, ఆయన త్రాసు, ఆయన చేయనదంతే న్యాయం. ఏబులో అన్నాడు, సర్వశక్తుడు అన్యాయము చేయట అసంభవం. దేవుడు న్యాయము తప్పడు. మనకు పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు ఎంత అన్యాయం జరుగుతుంది లోకంలో, ఎంత అక్రమం జరుగుతుంది చుట్టుపక్కల, అటు ఇటు సమాజంలో మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే కనిపిస్తూ ఉంటుంది, జరుగుతుంది కూడా. కానీ గాలి సందర్భం దేవుడి సింహాసనం మీద ఉన్నాడు. దేవుడు అన్యాయం చేయడు, దేవుడు పొరపాటు చేయడు. ఆ నీతి యేసు ప్రభు, ఆ న్యాయమే యేసుక్రీస్తు ప్రభు. ఆయన సమస్తాన్ని చక్కగా జరిగించు దేవుడు. అందుకనే మహత్తుగల మాడి చేత సమస్తాన్ని ఆయన నిర్వహిస్తున్నాడు. ఆయనలో పొరపాటు లేదు, తప్పు లేదు. ఆయన పిలుపు విషయమే పశ్చాత్తాపడ్డా. మనం కొన్నిసార్లు అనొచ్చు, ఏదైనా పొరపాటు, అయ్యో నేను పొరపాటు చేశాను, ఈ డెసిషన్ తీసుకోకుండా ఉండాల్సింది, ఇలాగ అనుకోకుండా ఉండాల్సింది, ఇది చేయకుండా ఉండాల్సింది. టు ఎర్ ఈజ్ హ్యూమన్. పొరపాటు చేయడం మానవ నైజం. అలాగని పొరపాటు చేస్తుండాలని కాదు దీని అర్థం. బట్ టు అవాయిడ్ ఎర్రింగ్ ఈజ్ గాడ్లీ. అయితే పొరపాటు చేయకుండా బ్రతకటానికి ప్రయత్నం దైవ నైజం. దేవుడు అలాగూ ఉన్నాడు, ఆయన మనకు అలాంటిది నేర్పించాలని కోరుతున్నాడు. అందుకే దేవుని వాక్యంలో అలాగూ నీతి న్యాయములు అనుసరించిన భక్తులను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చిన మన జీవితాన్ని కూడా మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని నీతిని నెరవేర్చడానికి వచ్చి మత్తయి సువార్త 6:32-33 యేసుప్రభువు అన్నాడు, దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకండి. దేవుని నీతిని మొదట వెతకండి. నీతి మనకు తెలియకపోతే, యేసుప్రభువే నీతి కదా, ఆయనే మనకు అవగాహన లేకపోతే, బైబిల్ తర్వాత రాయబడిన మాట అన్నీ మీకు అనుగ్రహించబడు. అంటే పోసెస్ జీసస్ అండ్ పోసెస్ ఎవ్రీథింగ్. బై వన్ గెట్ ఆల్ ఫ్రీ. ఇది బైబిల్ స్లోగన్. కానీ మనం ఏమనుకుంటామంటే బై ఆల్ గెట్ జీసస్ ఫ్రీ. అన్ని కొనలేవు నువ్వు, చేత కాదు, అంత లేదు కెపాసిటీ. అన్నీ కూడా దొరకవు, అన్నీ కూడా కుదరకపోవచ్చు. చాలాసార్లు మనకు చూసిందంతా కావాలంట. ఎందుకంటే మీ కళ్ళు మంచివి అనుకో, నా కళ్ళు చెడ్డవి. ఓ వాచ్ చూస్తావా, ఇలాంటి వాచ్ నాకుంటే ఎంత బాగుంది. ఉంగరం చూస్తే ఇలాంటి ఉంగరం నాకుంటే ఎంత బాగుంది. చెప్పులు చూస్తే ఇలాంటివి ఉంటే ఎంత బాగుంటుంది. మీకు అనిపించదు కదా? ప్రభుకు స్తోత్రాలు, మీరు చాలా మంచివారు. మనకు అలాగ అనిపిస్తుంది. అందుకని మీకు తెలుసో తెలియదు, బయట ప్రతి షాప్ మాల్లోన వాటిని ఏమంటారు, బయట షోపీసులు పెట్టింటారు కదా,
డ్రెస్ వేసి, చీరలు అంటే చీరలు తగిలించి, జీన్స్ అంటే జీన్స్ తగిలించి, రకరకాల డ్రెస్సులు వేసి బయట బొమ్మలు పెట్టింటారు వాళ్ళు. దాంట్లో పోత అవే చూడాలి మనం, లోపల ఏం కనపడదు. అరే బాగుంది ఒకసారి లుక్ వేస్తాం అనుకుంటాం, లోపలికి పోయిన తర్వాత అంత తేలిగ్గా బయటకు వచ్చేటట్లుంటే వాళ్ళు షాప్ పెట్టారు. మనమల్ని అంత తేలిగ్గా బయటికి పంపించేటట్లుంటే ఒక్కసారి నువ్వు లోపలికి వెళ్ళినావు అని అంటే అంతే. వాళ్ళకి నువ్వు ముందే వెళ్ళిన వెంటనే లోపలే చెప్తా, నేనేం కొనట్లేదయ్యా, ఊరికే చుట్టానికి వచ్చినాను. పర్వాలేదు మేడం, ఎంతసేపు అన్నా మీరు చూడండి, ఏం కొనొద్దండి, ఏం కొనొద్దండి అని చెప్తానే ఉంటాడు. ఊరికే చూడండి మేడం అని తీసేస్తుంది. అయ్యా నేనేం కొనట్లేదు, నాకు చూడడం కూడా వద్దు అంటే, మీరు ఊరికే చూడండి మేడం అంతే. ఎందుకని అలాగ చెప్తారు? నేత్రాశ. వాడికి బైబిల్ మనకంటే బాగా తెలుసు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవడము. అందుకని లోకస్తులకి ఏంటి, చూస్తే తీసుకోకుండా ఉండలేరు వీళ్ళు. అంత తేలిక కాదు, చూసిన తర్వాత రిజెక్ట్ చేసేది ఎవరో కొంతమందికి. అబ్రహాంలా అంటోడే, మిగతా వాళ్ళంతా ఫ్లాట్ 50% లోతులు అంటోడే కదా. అందంగా ఉంది ఆ యోర్దాన్ దగ్గర అనుకున్నాడు. ఆయన మాటల్లోనే ఏంటంటే, ఇట్ ఈస్ లైక్ ఎ వాటర్డ్ గార్డెన్, అది నీరు కట్టిన తోట వలె ఆయనకు కనిపించింది. వాట్ వాజ్ ఎ వికెట్ సిట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ వాటర్డ్ గార్డెన్ ఇన్ ద సైట్ ఆఫ్ ఎ మ్యాన్. దిస్ ఈస్ ట్రూ నవ్ ఎ డేస్. వాట్ ఈస్ ఎ వికెట్నెస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎ వాటర్డ్ గార్డెన్ ఫర్ అస్. దేవుని దృష్టికి అది దుష్టమైనది, కానీ మనిషికి అది ఎలా కట్టింది, నీరు కట్టిన తోట వలె కనిపిస్తుంది. ఆయన కళ్ళు మన కళ్ళు వేరువేరుగా ఉన్నాయి. మన కామర్లు వచ్చినా కనుక అన్ని పచ్చగానే కనిపిస్తాయి. ఆయన బైబిల్లో రాయబడింది, ఆయన నేత్రములు గొవ్వ కన్నుల వలె ఉన్నవి, అవి పాల చేత కడగబడినట్టు, నీటి చేత కడగబడినట్లు ఆయన కళ్ళలో నుండి అగ్ని లాంటిది ప్రవహిస్తుంది. ఇంకా ఆయన కళ్ళు బైబిల్లో రాయబడింది, పాపము చూడలేనంత నిష్కళంకమైనది నీ కన్ను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వం. దట్ ఈస్ ది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సైట్. అయితే మన దగ్గరికి వచ్చేటప్పటికి మనకు అలాగ అనిపిస్తుంది కనుక మనం చూడాలా, చూసిన తర్వాత తీసుకోవాలని అనిపిస్తాం. ఆదాము అవ్వలు చేసిన పొరపాటు అదే కదా. సాతాను కూడా ఏం చెప్పాడు, వచ్చి చూడక్క ఊరికే, మీరేం తీసుకోవద్దులే, మీరేం తినొద్దులే అనేటప్పటికి హవ్వ ఆ పండును చూసింది, బైబిల్లో రాసి చూసి దానికి తర్వాత ఇష్టమైంది, దాన్ని తినింది, ఆదాము దగ్గరికి తెచ్చింది, ఇద్దరు తిన్నారు. తర్వాత మనకంతా ఈ పరిస్థితి వచ్చింది. కళ్ళు చూసిందంతా కావాలంట. అయితే ఆ కళ్ళు గంతలు కట్టుకుని ఆత్మీయమైన అనుభవంలో ఉన్నప్పుడు ప్రభువు మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీతి న్యాయములు జరిగించువారు ఆయనకు ఇష్టం. ఇప్పుడు దాకా ఎంతమందిని చూసినా, మొదటి ఎవరు? విశ్వాసం కలిగి ఉన్నవారు ఆయనకి ఇష్టం. రెండవది ఎవరు? విరిగిన మనస్సు గలవారు ఆయనకి ఇష్టం. మూడవది ఎవరు? నీతి న్యాయములు జరిగించేవారు ఆయనకి ఇష్టం. నాలుగోది చూస్తామా, యోహాను సువార్త 8వ అధ్యాయం, జాన్ చాప్టర్ 8 verse 29. ఆయనకి ఇష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా. జాన్ చాప్టర్ 8 verse 29, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు గనక ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా. ఆయనకి ఇష్టమైన కార్యం చేయాలంటే ఏం చేయాలా? ఎలాగ సాధ్యమవుతుంది? హౌ కెన్ ఐ డూ దట్ ప్లీజెస్ అంటూ మై గాడ్. నా దేవుడికి, నా ప్రభువారికి ఇష్టమైంది చేయాలంటే ఎలాగ చేస్తా? ఇక్కడ రాసాడు, అది మనం చేయలేము, కానీ ఆయన నాకు తోడై ఉన్నాడు. ఇఫ్ ఈజ్ ఇమ్మాన్యుయల్, ఇఫ్ గాడ్ ఈజ్ విత్ మీ, దెన్ ఐ కెన్ డూ వాట్ ప్లీజెస్ గాడ్. దేవుడికి ఏది ఇష్టమో అది నేను చేయటానికి దేవుడు నాతో ఉంటే వీలవుతుంది. అప్పుడు ఆయన నన్ను ఒంటరిగా
విడిచిపెట్టలేదు. ప్రభువారికి ఇష్టమైంది. అందుకనే ఆయన మనల్ని ఇష్టమైన వారిగా చేసుకోవాలనుకున్నాడు. చూడండి, ఇంట్లో కూడా ఇష్టమైన పిల్లలు, ఇష్టమైన భార్య, ఇష్టమైన భర్త. మనం కూడా కొన్నిసార్లు చెప్తుంటే ఈ డ్రెస్ నాకు చాలా ఇష్టం, ఈ ప్లేస్ నాకు చాలా ఇష్టం, ఈ సబ్జెక్ట్ నాకు చాలా ఇష్టం, ఈ పాట నాకు చాలా ఇష్టం, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. కొన్ని ఇష్టాలు ఉంటాయి, అదే సమయంలో ఏముంటాయి, కొన్ని ఇష్టాలు ఉంటాయి. దాన్ని మన భాషలో చెప్పాలంటే లైక్స్ అండ్ డిస్లైక్స్. డిస్లైక్ అనేది పాలిష్గా ఉంటుంది, కానీ కొంతమంది ఐ హేట్ అని చెప్తూ ఉంటాం. ఈ బ్రదర్ నాకు ఇష్టం, ఈ సిస్టర్ నాకు ఇష్టం, ఈ ఫ్యామిలీ నాకు ఇష్టం, ఈ సహవాసం నాకు ఇష్టం, ఐ లైక్ దాట్ అని అంటాడా? మనం ప్రభుకి చెప్తాము, ప్రభు ఐ లైక్ యూ సో మచ్, ఐ లవ్ యూ సో మచ్ చెప్తామా లేదా? ఆరాధనంతప్పుడు మనం ఏం చెప్తాం? ప్రభువా నన్ను ప్రేమించినావు అనే చెప్తాం. ఆయన ప్రేమను గురించి చెప్తున్నాం, మనం కూడా చెప్పాలి కదా, ఐ ఆల్సో లవ్ యూ, నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ప్రభువా. ఆదివారం అంతా ఆయన ప్రేమను జ్ఞాపకం చేస్తున్నాం. సోమవారం నుండి శనివారం దాకా మనం ఆయన్ని ఎలాగ ప్రేమిస్తున్నామో చూపించాలి. ఒక్కరోజు ఆయన మనల్ని ఎలాగ ప్రేమించినాడో జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారం అంతా మనం ఆయన్ని ఎలాగ ప్రేమించాలో చూపించాలి. అదే మనం ఫెయిల్ అవుతున్నాం. అందుకే పేతురు విషయంలో యేసు చెప్పాడు కదా, యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఏమని, లవ్ ఇస్ ద మీ, నన్ను ప్రేమించుచున్నావా. ఏంటంటే ఇంకెవరు ఆయన ప్రేమించేవాళ్ళు లేరా? పేతురు ప్రేమే దేవుడికి కావాలా? మనం కూడా ఎవరన్నా అలాగంటే మనం కూడా ప్రభుని ప్రేమిస్తున్నామంటే బ్రదర్ ఆయన ప్రేమించేవాళ్ళు చాలా ఉంటారులే, నేను లేకపోతేనేమి అని అనుకుంటామా? అలాగ అనుకోవటానికి లేదు. గాడ్ ఈజ్ పర్సన్ స్పెసిఫిక్. శిష్యులందరిని అడగలేదు మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని. లవ్ ఇస్ ద మీ, నన్ను ప్రేమించుచున్నావా. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడగొచ్చా మిమ్మల్ని? యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు శిష్యులను ఎన్ని ప్రశ్నలు అడిగాడు, లేదా ప్రజలను ఎన్ని ప్రశ్నలు అడిగాడు? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఎన్ని ప్రశ్నలకు జవాబులు భూమి మీద ఉన్నప్పుడు మనుషులు చెప్పారు? మూడవ ప్రశ్న, ఎన్ని వ్యక్తిగతమైన ప్రశ్నలు? నాలుగవ ప్రశ్న, సామూహికంగా ఎన్ని ప్రశ్నలు? ఐదో ప్రశ్న, ఆఖరి ప్రశ్న. ఈ ప్రశ్న ఆయన మనల్ని అడిగితే మన దగ్గర ఏమైనా జవాబు ఉందా సరైంది? ప్రార్థన చేసుకుని రాయండి. ఆన్లైనా? ఇప్పుడు ఇలాగ మళ్ళీ రివర్స్. భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని మనుషులు ఎన్ని ప్రశ్నలు అడిగినారు? ఇట్లానే చెప్పండి, అట్లానే చెప్పండి. ఎన్ని ప్రశ్నలకు యేసు ప్రభు జవాబు చెప్పినాడు? ఎన్ని ప్రశ్నలకు యేసు ప్రభు జవాబు చెప్పలేదు? ఎన్ని ప్రశ్నలు శిష్యులు అడిగినారు? ఇవన్నీ ఎందుకంటే ఇట్స్ ఏ అనలిటికల్ స్టడీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని విశ్లేషణాత్మకంగా చదవటానికి మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా అన్వయించుకోవటానికి ఉపయుక్తమవుతుంది. ఇప్పుడు యేసుప్రభు వారు అడిగిన లవ్ ఇస్ ద మీ, నన్ను ప్రేమిస్తున్నావా? యేసుప్రభు ఇలాంటి ప్రశ్నలు చాలా ప్రశ్నలు అడిగినాడు. ఉదాహరణకు శిష్యులతో, వాట్ డూ యూ థింక్ ఆఫ్ మీ, నన్ను గురించి మీకేమి తోచుచున్నది? అలాగే ప్రశ్నల పరంపర ఆరంభించి ప్రశ్నలు అడుగుతూనే వచ్చినాడు. కొన్నిసార్లు ప్రశ్నలకు జవాబు చెప్పినారు. ఈ ఆల్సో గో అవుట్ ఆఫ్ మీ, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటున్నారా? పేతురు, వేర్ షల్ వి గో, మేము ఎక్కడికి వెళ్ళగలము? ద వర్డ్ ద క్రైస్ట్, ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఇలాగ ఇంటరాక్షన్ జరుగుతున్నప్పుడు క్వశ్చన్స్ హ్యావ్ మోర్ పవర్ దెన్ ఆన్సర్స్. ఇఫ్ ఓన్లీ ఇట్ ఇస్ రైట్ క్వశ్చన్. యు గాట్ మై పాయింట్? ఇఫ్ ఓన్లీ ఇట్స్ రైట్ క్వశ్చన్, ఇట్ హ్యాస్ మోర్ పవర్ దెన్ ఆన్సర్. If it is not a right question, it's a weaker than any other statement. యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ప్రజలందరినీ శిష్యులతో సహా దాదాపు 180 ప్రశ్నలు అడిగాడు. 180 పైచ్. కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పినారు, కొన్ని చెప్పలేకపోయినారు. యేసుప్రభుని భూమి మీద ఉన్నప్పుడు ప్రశ్నలు దాదాపు 380 పైచలకు అడిగారు.
యేసు ప్రభు ఎన్నిటికి జవాబు చెప్పింటారని మీరు అనుకుంటారు చెప్పండి? 380 పైచిలకు ప్రశ్నలు యేసుప్రభు రాయబడినవి నేను చెప్తున్నా. దాంట్లో ఎన్నిటికి యేసుప్రభు జవాబు చెప్పింటాడని మీరు అనుకుంటారు? 300 ఛాయిస్ కింద. మనకైతే క్వశ్చన్ పేపర్ ఉంటే ఫస్ట్ చూసేది ఏమంటే ఏం చూస్తారు? ఎవరు నాలంటే యావరేజ్ స్టూడెంట్స్ లేరు, అంత స్మార్టేనా? ఛాయిస్ చూస్తాం. ఎట్లా ఇది రాదే, కింద ఏముంది? ఛాయిస్ పోతూనే ఉంటుంది, ఇంకెక్కడ దాకా పోతుంది ఛాయిస్. క్వశ్చన్ పేపర్ అక్కడ అయిపోతుంది. ఇంకా అరే ఛాయిస్లో కూడా సరిగ్గా లేవు. కనుక యావరేజ్ స్టూడెంట్ ఈజ్ ఆల్వేస్ లుకింగ్ అట్ ద ఛాయిస్. వెర్ ఈజ్ ఎ స్మార్ట్ స్టూడెంట్ లైక్ యూ డస్ నాట్ లుక్ అట్ ఆల్. యేసుక్రీస్తు ప్రభువుకి అలాగేం అవసరం లేదు. ఎందుకంటే ఆయన పోలిన బోధకుడు ఎవరు? ఆయనకు అన్నీ తెలుసు. కనుక మీరు షాక్ అవుతారు నేను ఈ మాట చెప్తే. 380 పైచిలకు ప్రశ్నలు యేసుప్రభుని అడిగితే యేసుప్రభు డైరెక్ట్గా జవాబు చెప్పింది 5 ప్రశ్నలకి. డైరెక్ట్ ఆన్సర్. మిగతా ప్రశ్నలకి ఇండైరెక్ట్ కొన్నిసార్లు చెప్పినాడు, కొన్నిసార్లు అపాలజెటిక్స్ ఆయనే నేర్పించింది, ఆయన ఎదురు ప్రశ్న వేసినాడు. అట్లాంటిది మీకు ఒకటి గుర్తుంటే చెప్పండి అమ్మా. యేసు ప్రభువు వారిని మార్క్స్ వార్త 11వ అధ్యాయము 28. నీవు ఏ అధికారం వల్ల నీ కార్యము చేయించున్నావు? యేసుప్రభుని అడిగిన ప్రశ్న ఇది. యేసుప్రభు చెప్పిన జవాబు ఏంటి? 30వ వచనం, యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి కలిగిందా మనుషుల నుండి? దిస్ వాట్ ఈస్ నోన్ యాజ్ అపాలజెటిక్స్. ఇది అందరూ అడగలేరు ఇలాగా. కేవలం తెలివైన వాళ్ళకి, స్మార్ట్ మీలాంటి వాళ్ళు మాత్రమే మాట్లాడగలరు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిని మీకు ఏ అధికారం అంటే వాళ్ళు ఏమనుకుంటే మేము అఫీషియల్స్ కదా, మేమే అధికారులం కదా, నువ్వు ఇన్ని పనులు చేస్తున్నావేంటి? రోగులను బాగు చేస్తున్నావు, దేవాలయంలోకి వచ్చి వాక్యం చెప్పేస్తున్నావు. హ్యాస్ గివెన్ అథారిటీ ఓవర్ ఆల్ దీస్ థింగ్స్. అంటే మనమేం చెప్పింటాం? పోలీసుల నుండి తెచ్చుకున్నాం, ఏదో బైబిల్ ఇచ్చింది, లేకపోతే ఏదో చెప్పింటాం మనము. కానీ యేసుప్రభు ఏం చెప్పినాడు? నేరుగా అలాగే జవాబు చెప్పలేదు. ఇప్పుడేమన్నా నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, మీరు దానికి జవాబు చెప్పండి. బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క బాప్తిసం పైనుండి కలిగిందా బాప్తిసం కాదా? వాళ్ళే తర్జనభర్జన చేసి పైనుండి కలిగిందని చెప్తే మరి మీరు ఎందుకు తీసుకోలేదు అని అడుగుతాడు. కాదు అని అన్నాం అనుకో, తీసుకున్న వాళ్ళంతా వచ్చి మనం వాళ్ళతో సాగుపడతారు. కాదని ఎటు చెప్తారు మీరు అని మధ్యలో శాండ్విచ్ అయిపోయినామో, ఈయన ప్రశ్నతోనే అడిగినాడు అని అనుకుని అలాగే కిన్నెలైపోయినారు. గాడ్ ఈస్ యేసు ప్రభు వారు చాలా చక్కగా వారి ప్రశ్నలకు జవాబు చెప్పినట్టు మనం గమనిస్తున్నాం. దిస్ అఫీషియల్ క్వశ్చన్. రెండోది చూడండి, ఇప్పుడు నేను అన్ని చెప్పను, ఊరికే మీకు చూపిస్తా. 12వ అధ్యాయం 14వ వచనం, మార్క్ చాప్టర్ 12 verse 14. చివరి వర్స్ చదువుతానమ్మా. కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా? ఇచ్చదమా? ఇయ్యకుందమా? ఇది ఫైనాన్షియల్ క్వశ్చన్. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా వద్దా అని ప్రభుని అడిగినారు వాళ్ళు. కానీ ప్రభు కూడా దానికి నేరు కట్టేయకండి అని చెప్పలే, కట్టొద్దండి అని చెప్పలే, మళ్ళీ ప్రశ్న వేసినాడు. దాని మీద చేవ్రాత ఎవరిది? యేసుక్రీస్తు ప్రభు వారిని ఇక్కడ రాయబడింది ఏంటంటే ప్రశ్నల్లో చిక్కించుకుందామని వచ్చినారంట, వాళ్ళే చిక్కుపడిపోయారు. అలాగే యేసు ప్రభువుని అడుగుతూ ఆజ్ఞల్లో ప్రధానమైనది ఏంటి అని 5 ప్రశ్నలు అడిగినారు. ఇప్పుడు నేను అవన్నీ 5 ప్రశ్నలు ఈ మార్క్స్ వార్తలోనే మార్కే రాసినాడు. వాటికి యేసు ప్రభు వారు డైరెక్ట్ జవాబు చెప్పినాడు. పిలాతు యేసు ప్రభువుని ప్రశ్న అడిగినాడు, వాట్ ఈస్ ట్రూత్? సత్యం అనగా ఏంటి? ఇలాంటివన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకే రాసి ఉంచిన ఈ దైవ వాక్యము ద్వారా దేవుడికి మనము ఎంత ఇష్టలుగా ఉండాలని కోరబడుతున్నామో తెలియపరచబడదు. అందుకే యేసు ప్రభు వారి 8వ అధ్యాయం యోహాను సువార్తలో నేను ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టమైందే చేయించున్నాను. ఆయనలో విషమంతా కూడా తండ్రికి ఇష్టం కానిది ఏమీ లేదు. అందుకే ఆయన ద్వారా
భూమి అంతా మహిమతో నించబడింది. క్రీస్తు వాసన వ్యాపిస్తూ వచ్చింది. క్రైస్తవుడు అంటే ఒక మంచి వాసన కదా. వాసనలు ఎన్ని ఉన్నాయి బైబిల్లో? మీకు తెలిసింది చెప్పండి. వెరీ గుడ్. పరిమళ వాసన. అంటే ఆగిపోతారు, అంటే కాన్ఫిడెన్స్ లేదు అని అర్థం. పరిమళ వాసన ఏదంటే ఇది చెప్పొద్దండి. అత్తరు వాసన. యోహాను చోట 12వ అధ్యాయం, ఆ ఇల్లు అత్తరు వాసన చేత నింపబడాను. ఇప్పుడు మీరు ఇందాక పరిమళ వాసన, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి పరిమళ వాసన గుండుట కొరకై తను తాను అర్పగించు. పరిమళ వాసన, అత్తరు వాసన, చెప్పండి అమ్మా. ఎన్నున్నాయి బైబిల్లో? చాలా కనిపిస్తున్నాయి. నీ వస్త్రములెల్లా 45వ కీర్తనలో మనం అది చూస్తాం. సరే, మీరు చాలా దూరం పోయారు, అంత దూరం మొదలు ఇక్కడే కొత్త నిబంధనలో చెప్పండి. ఇంపైన సువాసన. వెరీ గుడ్. నేను చూపిస్తా, మీరు చూడండి. మీ బైబిల్లో కూడా ఉన్నాయో లేదో, ఎప్పుడైనా గుర్తొచ్చిందో లేదో మీకు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం ఆఖరి భాగం. ఫిలిపియన్స్ చాప్టర్ 4 verse 18. చాలము. ఏ వాసన ఇది? అసలు సువాసన అంటేనే విశేషణం, దానికి డబుల్ విశేషణం చేర్చినాడు. మనోహరమైన సువాసన. ఇక డబుల్ విశేషణం చేస్తే డబుల్ పవర్ఫుల్. మనోహరమైన సువాసన. ఎంత పెద్ద పదాలు వాడారు కదా. దేవుని ప్రజలు అలాగుండాలని మనం చేసే క్రియలు, అక్కడ వాళ్ళ క్రియలను గురించి రాసినారు. మీరు త్యాగం చేసినారు, సేవకులకు సహాయం చేసినారు, అవి దేవునికి ఇష్టమైన యాగములు. మనోహరమైన సువాసన అంటే పెద్ద గిఫ్ట్ ఇస్తే పెద్ద సువాసనను అట్టి కాదు. అక్కర్ని బట్టి వాళ్ళు ఎలాగ ప్రభువు పనిలో ముందుకెళ్ళారు. ఇంకా ఇంపైన సువాసన. వెరీ గుడ్. కొరింథీయులకు రాసిన 2వ పత్రికన 2వ అధ్యాయం 14, 2:14. 2 Corinthians chapter 2 verse 14. చాలు. ఇది ఎప్పుడైనా మీరు ఊహించినారా? చాలా డిఫరెంట్గా ఉంది కదా. మనకు అత్తర వాసన అంటే తెలుసు, పరిమళ వాసన అంటే తెలుసు. ఇది జ్ఞానం యొక్క సువాసన. ఈ జ్ఞానానికి కూడా వాసన ఉంటుందని దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. జ్ఞానానికి కూడా ఏముంటుందంట? ఏ జ్ఞానం? క్రీస్తు యొక్క జ్ఞానం. తర్వాత కింద రాశారు చూడండి అమ్మా. క్రీస్తు సువాసన అప్పుడే చెప్పేశారు. 16వ వచనం. సరే, మీరు ఎప్పుడైనా ఎన్నని చెప్పండి. టైం అయిపోవటానికి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పేస్తున్నా. 5 సువాసనలు చెప్పండి వరుసగా. మనోహరమైన సువాసన, జ్ఞానం యొక్క సువాసన, జీవపు వాసన, 4వది మానవద్దుల పక్కన పెడతా, ఎందుకంటే అది అందరికీ తెలుసు కదా. జీవపు వాసన, అత్తరు వాసన, పరిమళ వాసన. చూడండి, ఇక్కడ దగ్గర సువార్తలని ఎన్నున్నాయి. మళ్ళా 45వ కీర్తనకు వేస్తున్నారు. నీ వస్త్రములెల్లా ఆయన పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఆయన వాసన మనందరికీ వ్యాపింప చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఆయన దేవునికి ఇష్టమైన పని చేసినాడు. ఆ ఇష్టమైన పని సిలువ. ఆ సిలువలో తాను అర్పించుకున్న ద్వారా అదే ఎఫెసీ 5:2 చూసాం. క్రీస్తు పరిమళ వాసన గుండుట కొరకే తాను అర్పించుకున్నాడు.
వాసన ఎలాగొస్తుంది? ఇట్లే ఉంటే రాదు. అత్తరు బుడ్డిలోని వాసన ఎలాగొచ్చింది? అత్తరు బుడ్డిలో నుండి బయటకు వస్తేనే వాసన వచ్చింది. అలాగే మనం భౌతికమైన సెంట్ల గురించి నేను చెప్పట్లేదు. క్రిస్టియన్ డయరు, లేక్ మిల్లు, ఆ సెంట్లు అవి దాటి కూడా నేను మాట్లాడట్లేదు. టు మీ ఫెమి అన్నీ. దిస్ ఈజ్ ఎ క్రైస్ట్ సెంటర్డ్ పర్ఫ్యూమ్. క్రీస్తు కేంద్రీకృతమైన సువాసన, దుర్వాసన చేత బుద్ధి లేకుండా కంపగొడుతుంది. బుద్ధి లేనప్పుడు ఎలాగున్నామంటే, అది నేను చెప్పాల్సిన పని లేదనుకుంటా. లూకాసు 15వ అధ్యాయంలో తప్పైన కుమారుడు వస్తూ ఉంటే వాడు దూరం నుండి రావటానికి మునిపే ఆయనకి బుద్ధి వచ్చినప్పుడు అని బైబిల్లో రాసిన. అంటే అప్పటిదాకా ఏం లేదు. బుద్ధి లేకపోతే ఎక్కడుంటాము? పందుల దగ్గర ఉండి. బుద్ధి ఉంటే ఎక్కడుంటాము? ఇంత బాగా ఎట్లా చెప్తున్నారు మీరు? బుద్ధి లేకపోతే ఏం వాసన వస్తుంది? బుద్ధి ఉంటే ఏం వాసన వస్తుంది? బుద్ధి లేకపోతే ఎవరు ఫ్రెండ్స్ ఉంటారు? బుద్ధి ఉంటే ఎవరు ఫ్రెండ్స్ ఉంటారు? బుద్ధి లేకపోతే ఏం శబ్దాలు వస్తాయి? చెప్పండి, పర్లేదు. ఎందుకంటే మన సంగతి మనం చెప్పుకోవడం తప్పేముంది. మన సంగతి అంటే మీరు ఫీల్ అయిపోతున్నారు కదా. అదిలే, నా సంగతి చెప్పండి. బుద్ధి లేకపోతే ఏం శబ్దాలు వస్తాయి మన చుట్టూ? పందులు అరిసే శబ్దాలు. ముక్కుతో శబ్దం చేస్తాయి, నోటితో కాదు. జంతువులు నోటితో శబ్దం చేస్తాయి. అది జంతువే కానీ ముక్కుతో శబ్దం చేస్తాయి. కొంతమంది బిలీవర్స్ కూడా నోటితో శబ్దం చేయలేదు కానీ ముక్కుతో శబ్దం చేస్తారేంటి? ఇక్కడ తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత పందులు లేవు అక్కడ ఆ శబ్దము పొలంలోని పెద్ద కుమారుడు కూడా వినిపించింది. ఆడు ఎవరన్నా పిలిచినాడు, ఏంటన్నా మా ఇంట్లో చాలా సందడిగా ఉన్నట్టుంది. దాసుని పిలిచి అడిగితే మీ తమ్ముడు వచ్చినాడని మీ నాన్నగారు మ్యూజికల్ నైట్ పెట్టాడు. కనుక అందరూ వాయిద్యాలన్నీ, పాటలన్నీ చూడండి. బుద్ధి వస్తే ఎంత మారుతుంది. బుద్ధి లేనప్పుడు ఏం తిన్నాడు? బుద్ధి వచ్చిన తర్వాత ఏం తిన్నాడు? క్రొవ్విన దూడ. బుద్ధి లేనప్పుడు ఏం డ్రెస్ వేసుకున్నాడు? ఏదో ఒకటి చెప్పండి. బుద్ధి వచ్చినప్పుడు ఏం వేసుకున్నాడు? ఎంత కాంట్రాస్టింగ్ ఉంది చూడండి. బుద్ధి లేకపోవటానికి బుద్ధి అంటే భౌతికమైన బుద్ధిని గురించి ఇక్కడ మాట్లాడలేదు. కనుక ఈ సంగతులు మనకు బుద్ధి కలుగుట కొరకై వ్రాయబడ్డాయి. మనం కూడా ప్రభువా, మేము కూడా అనేకసార్లు ఇలాగ ప్రవర్తించినాం. ఈ బుద్ధిని, ఈ జ్ఞానమును వెదకక బుద్ధి లేని వారి వలె ప్రవర్తిస్తాం. అందుకే తండ్రికి దూరంగా, దేవునికి దూరంగా, బల్లకు దూరంగా, ప్రజలకు దూరంగా, సావాసానికి దూరంగా, దేవుని యొక్క వాక్యానికి దూరంగా, అన్నిటికీ దూరంగా వెళ్ళిపోయి పోనీ బాగుపడినామంటే బాగుపడము. ఎప్పుడు తండ్రి ఇంటికి, దేవుని మందిరానికి, దేవుని ప్రజలకు, దేవుని సహవాసానికి, దేవుని దానికి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు బాగుపడినాము అని చెప్పిన సాక్ష్యాలు అర్థం. అయితే ఎంత పడిపోయినా, కృంగిపోయినా, దశపోయి, సోలిపోయి, సొమ్ముసిల్లి విరవబడిన వారు దేవుని మందిరంలోకి వచ్చి నిలబడ్డాం, కట్టబడ్డాం, లేపబడ్డాం, ఆదరించబడ్డాం, ధైర్యపరచబడ్డాం, కన్నీరు తొడవబడింది, గాయాలు కట్టబడ్డాయి అనే సాక్ష్యాలు కోకొలలో. యేసు ప్రభువారు మన కొరకే శిలువ మీద రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. కనుక ఆయనకి ఇష్టలుగా ఉన్నామా లేదా? ఎక్కువ మంది ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోయారు. ప్రభా, ఎక్కువ మందిలో నేను ఉండకుందునుగాక. కొందరిలోనే కొందరు ఆయనకి ఇష్టలుగా ఉండరి అనే మాట నా విషయంలో కూడా చెప్పడము గాక, మన విషయంలో కూడా. కనుక ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, భర్త, భార్య వీరందరికీ ఎంత ఇష్టలుగా జీవించడానికి ఇష్టమవుతారు. ఈ పని చేస్తే మా అమ్మకి ఇష్టం, ఈ పని చేస్తే మా నాన్నకి ఇష్టం, ఇలాగ చదువుకుంటే ఇష్టము, ఇలాగ ప్రవర్తిస్తే ఇష్టం, ఇలాగ మాట్లాడితే ఇష్టం, ఇలాగ చేస్తే ఇష్టం. మన పిల్లలు కూడా తల్లిదండ్రుల ఇష్టాలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే తల్లిదండ్రులకు కూడా పిల్లలు చిన్న వయసు అయినా వాళ్ళని మనం గద్దించవచ్చు, లోపరుచుకోవచ్చు అనే ఉన్నా అలాగే చేయటానికి ఇష్టపడతారు. ఈ తరం, మా తరంలో అట్లా కాదులే. ఈ తరంలో పిల్లలకు చెప్పి వారికి ఇష్టమైతే, మీకు ఇష్టమైతే ఈ డ్రెస్, మీకు ఇష్టమైతే ఈ భోజనం, మీకు ఇష్టమైతే షాపింగ్, మీకు ఇష్టమైతే సైట్ సీయింగ్, మీకు ఇష్టమైతే ఇష్టం. నో డాడీ, ఐ డోంట్ లైక్. ఓకే, ఆల్ రైట్ మై బేటా, నో వరీస్.
పిల్లల యొక్క ఇష్టాన్ని ఎంత దగ్గరలో తండ్రి తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మన ప్రభుని కలుసుకునే స్థలం. దేవా, నీకు అయిష్టంగా ఎన్నిసార్లు బ్రతికాను, అలాగే జీవిస్తూ వస్తాను, నీకు ఇష్టడు కాకపోయాను. నన్ను నీకు ఇష్టనిగా ఇచ్చి నాలో పరిమళ వాసన వచ్చినట్లు, అత్తర వాసన వచ్చినట్లు, జీవ వాసన వచ్చినట్లు, క్రీస్తు జ్ఞానం యొక్క వాసన వచ్చినట్లు, మనోహరమైన సువాసన వచ్చినట్లు నువ్వు సిలువలో నా కొరకై పోయబడ్డావు. ఇదే సాదృశ్యం. నేను కూడా నీ కొరకు అలా కూడా అన్నట్లు వచ్చి నన్ను కూడా వచ్చి